మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. నన్ను అరెస్ట్ చేస్తారా? ఎందుకు మేడం? ఈ మధ్య మీరు తింగర్ వేషాలు బాగా వేస్తున్నారు. పేపర్లు చించి మీ ఆవిడ మీదకి వేస్తున్నారంట. రాత్రిపూట బియ్యం చేతికిచ్చి లెక్క పెట్టమంటున్నారంట. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. చిచ్చి, నా మీదే కంప్లైంట్ ఇచ్చిందా? హలో మిస్టర్, మా ముందే ఆవిడ్ని తిడతారా? మేముండగానే అంతగా రెచ్చిపోతున్నావంటే మేము లేకుంటే ఇంకెంత టార్చర్ చేస్తున్నావో మాకు అర్థమైంది. ఏమిటి మేడం మీరు మరీను? భర్త అన్నాక భార్య నువ్వు మాట అనకూడదా? భార్య అన్నాకో మాట పడకూడదా? అదేంటో ఇంటర్నేషనల్ నేరం అయిపోయినట్టు డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసారు. షట్ అప్. మాతోనే పొగరుగా మాట్లాడుతున్నావేంటమ్మా? మీ ఆవిడ ఆఫీస్ నుంచి డబ్బు తీసుకొస్తే మీ ఫ్రెండ్కిచ్చి పంపారంట. వాడేమో వాటిని తీసుకొని పారిపోయాడంట. ఇది కూడా చెప్పేసిందా మేడం? అన్నీ చెప్పింది. చూసారా మేడం, అది అసలు భార్యేనా? ప్రేమ లాంటివి ఏమైనా ఉన్నాయా దానికి? భర్త మీద కేసు పెడుతుందా అది? దాని మాటలు అసలు నమ్మద్దు మేడం. అది పై కనిపించేంత అమాయకురాలేం కాదు. పెద్ద కంట్రీది. నార్మల్. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి ఏంటో, ఆ అమ్మాయికి నీ మీద ఉన్న ప్రేమేంటో నాకు మొత్తం తెలుసు. అంటే మా ప్రేమ గురించి కూడా చెప్పిందా? నువ్వు మంచం మీద ఇద్దరి మధ్య అడ్డుగా పెట్టే కర్ర గురించి కూడా చెప్పింది. అన్ని చెప్పేసింది రాక్షసి. షట్ అప్. ఏ ఆ అమ్మాయికి ఏమైంది? బంగారంలా ఉంటుంది, హీరోయిన్లా ఉంటుంది. అలాంటి అమ్మాయిని దూరంగా పెట్టడానికి నీకు మనసెలా వచ్చింది బావా? ఊరుకోండి మేడం, మీరు కూడా మా ఆవిడలాగా బావంటారేమిటి? ఏదో ఫ్లోలో వచ్చింది లేవయ్యా. కానిస్టేబుల్, అరెస్ట్ చేయండి. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళిపోదాం. మేడం, నేను చాలా అమాయకుడిని మేడం. నోట్లో వేలు పెట్టండి. దేనికి? పెట్టండి చెప్తాను. చూసారా మేడం, వేలు పెట్టినా కనీసం కొరకలేదు మేడం. ఎదవ తెలివితేటలు నా దగ్గర చూపించకు. నీలాంటి కంత్రి గాళ్ళని స్టేషన్లో పెట్టి కుమ్మితే నిజాలన్నీ బయటికొస్తాయి. మేడం, కానిస్టేబుల్, అరెస్ట్ హిమ్. మేడం, ఒంటరిగా ఉన్న మగాండి ఇలా ఆడ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే పాడు సమాజం నా గురించి ఏమనుకుంటుంది మేడం? రేపటి నుంచి నా పెళ్ళం ఎలా చూస్తుందో తెలుసా? ఓ కుక్కలా చూస్తుంది మేడం. నువ్విప్పుడు ఆల్రెడీ అలాగే చూస్తున్నావుగా ఆవిడ్ని. మేడం, నేను తనని గుండెల్లో పెట్టుకొని చూస్తున్నా మేడం. నువ్వు ఎక్కడ పెట్టి చూసుకుంటున్నావో స్టేషన్లో పెట్టి 4 కొమ్మితే తెలుస్తుంది. మేడం, బావా పద్మావతి, వసే పద్మావతి నువ్వా? అవును బావా, ఎలా ఉంది గెటప్? గెటప్ సంగతి తర్వాతే. నువ్వు ఈ సెటప్ లో వచ్చి నన్నెందుకే బెదిరించావు? నన్నెందుకు తిట్టావు? చూసావా బావా, కట్టుకున్న భర్తవి నువ్వే నన్ను గుర్తుపట్టలేకపోయావు.
ఇంకా మీ ఫ్రెండ్ ఆ ప్రసాద్ గాడు ఏం గుర్తుపడతాడు నన్ను? ఓహో, అంటే ఇదంతా వాణ్ణి పట్టుకోవడానికి వేసిన ప్లాన్ అన్నమాట. కరెక్ట్ బావా. మామూలుగా వెళ్ళి బెదిరిస్తే వాడెలాగూ డబ్బులివ్వడు. అందుకని వాణ్ణి ఈ పోలీస్ గెటప్ లో మాయ చేసి 4 పీకైనా సరే నిజం కక్కించి మరీ డబ్బులు బయటికి రప్పిస్తాను. జాగ్రత్త, వాడు మీరనుకున్నంత అమాయకుడేం కాదు. ఏదైనా తేడా వచ్చిందనుకో మీ ఇద్దరిని కుమ్మేసి ఇంకో గెటప్ వేయిస్తాడు. ఏంటి బావా గెటప్? ముష్టి గెటప్పు. చూద్దాంలే బావా. నేను వెళ్ళి డబ్బులతో తిరిగొస్తాను, లేదంటే దెబ్బలతో తిరిగొస్తాను, చూదువు గాని. బ్లెస్సింగ్స్ అక్కర్లేదా? అక్కర్లేదు అక్కర్లేదు, వెళ్ళండి వెళ్ళండి. పద త్రిపుర. వెళ్ళండి వెళ్ళండి. మీరు చెయ్యాల్సింది మీరు చేస్తే నేను చేయాల్సింది నేను చేస్తాగా. భలే దొరికారే మీరిద్దరు. హలో హలో, ఎస్ఐ స్పీకింగ్. మేడం, ఊర్లో పోలీస్ వేషాలు వేసుకుని దొంగ పోలీసులాగా లేడీస్ తిరుగుతున్నారు మేడం. ఆ ఇద్దరు దొంగలు జనాల్ని భయపెట్టేసి డబ్బులు దండుతున్నారు మేడం. దానికి సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఉంది మేడం, అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకే ఓకే, ఇప్పుడే వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మావతి, నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావే. పోలీసుల పర్మిషన్ లేకుండా పోలీస్ డ్రెస్ వేసుకోకూడదు. నిజమైన పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకుని లోపలేసేస్తారు. ఆహా, మిమ్మల్ని అలా జైల్లో పెట్టుకుని ఆడుకుంటుంటే మిస్టర్ ప్రసాద్. నమస్కారం మేడం. మీరు ఈ ఏరియా ఎస్ఐని. ఎస్ఐయా? మిమ్మల్ని ఇద్దరిని ఎక్కడో చూసినట్టుంది మేడం. నువ్వు జేబులు కొడతావా? చిచి, నేను కొట్టను మేడం. పోనీ అమ్మాయిలు నేర్పిస్తావా? అస్సలు చేయను మేడం. తీవ్రవాదులతో నీకు ఏమైనా సంబంధాలున్నాయా? అయ్యో మేడం, ఏంటలా మాట్లాడుతున్నారు? ఈ 3 విషయాలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా మా దగ్గరికి వస్తారు కాబట్టి. తెలిసిన ఫేస్లా ఉంటేను ఇందాక అలా అడిగాను మేడం. చెప్పండి మేడం, ఏమైంది? మా మేడం షూకి మట్టంటింది, నీతో తుడిపిద్దామని. ఏంటి మేడం, ఆవిడ షూ నేను తొడవడం ఏంటి? మరి లేకపోతే పోలీసులు ఎందుకు వస్తారా? అంటే సహజంగా నేరస్తులు ఉన్న చోటికి పోలీసులు వస్తారు. నువ్వు పెద్ద నేరస్తుడివి కనుక, నువ్వు నేరం చేసావు కనుక మేమొచ్చాం. నేను నేరం చేయటమేంటి మేడం? అలాని ఎవరు చెప్పారు? నీ దగ్గర ఉన్న కొట్టేసిన డబ్బు చెప్తుంది. కొంపదీసి ఆ శ్రీనివాస్ గారు నా మీద కంప్లైంట్ ఇచ్చాడా ఏంటి? మేడం, నాకు తెలుసు మేడం, మీకు ఆ శ్రీనివాస్ గడే కంప్లైంట్ ఇచ్చుంటాడు. ఎందుకు కొట్టారు మేడం? శ్రీనివాస్ గురించి ఏమన్నావు? ఆ శ్రీనివాస్ గాడు మళ్ళీ కొట్టారండి మేడం. గాడ్ ఏంట్రా గాడు? ఫ్రెండ్ని గౌరవంతో పిలవాలన్న గౌరవం లేదురా నీకు? ఓహో, ఆ శ్రీనివాస్ గారు నా మీద కేసు పెట్టారా మేడం? మీరు కొట్టారండి మేడం. ఇప్పుడు గౌరవంగానేగా పిలిచాను. కొట్టింది పిలిచినందుకు కాదు. మరి నీ ఇంటికి రావాలంటే ఎవరైనా కేసు పెట్టాలా? మేము రావాలనుకున్నాం, వచ్చాం. నన్ను ఎంక్వైరీ చేయడానికి వచ్చారు మేడం? ఎస్,
నీ దగ్గరున్న డబ్బులు బయటికి తీసుకునిరా. మేడం ఆ డబ్బు మా ఊళ్ళో ల్యాండ్ అమ్మి తెచ్చాను మేడం. అబద్ధం. అవి దొంగ నోట్లు. దొంగ నోట్లా? ఎస్, నువ్వు దొంగ నోట్లు చలామణి చేస్తున్నావని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే వచ్చాం. నీ దగ్గరున్నది దొంగ నోట్లే అని రుజువు అయిందో 14 ఏళ్లు జైలు శిక్ష. పద్నాలుగేళ్ళ? నో నో మేడం, అవి ఒరిజినల్సే. ఇప్పటికే నేను చాలా మార్చాను. ఓ, చాలా మార్చావా? అయితే చాలా మనీ స్టార్ట్ చేసావన్నమాట. అదేం లేదు మేడం, అవి దొంగ నోట్లని తెలియక మార్చాను మేడం. యాక్చువల్గా ఆ డబ్బు నాది కాదు మేడం. ఏంట్రా, ఇప్పటి వరకు ఆ డబ్బులు నావి అన్నావు. అవి దొంగ నోట్లు అనగాని నా డబ్బు కాదని చెప్తున్నావా? లేదు మేడం, నిజంగా నా మీదొట్టు, ఆ డబ్బు నాది కాదు. ఆ డబ్బు నీది కాకపోతే నీ దగ్గర ఎందుకుంది? అది 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 రై, నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. నంబర్ 1, కొంతకాలమే జైలు కూడు తింటావా, జీవితకాలం తింటావా? అమ్మో, జీవితం అంతా జైలు కూడా? అరే ప్రసాద్, 14 ఏళ్లతో బయటపడతావు, జీవితాంతం ఎందుకు? చెప్పవు మేడం, అసలేం జరిగిందంటే, ఇదిగో తీసుకోరా. ఇందులో ఫైల్స్ పెట్టించి 50 లక్షలు ఉన్నాయంటే తిరిగి నేను అరేంజ్ చేస్తాను అనుకుంటున్నావా? ప్లీజ్ రా, 50 లక్షలు ఆ డబ్బులు ఇచ్చేరా ప్లీజ్ రా. రేయ్, ముందు ఫోన్ పెట్టేరా. అది మేడం జరిగింది. మేడం, రావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది మేడం. అంతా రికార్డ్ చేశాను. ఇక వీడికి యావజ్జీవ జైలు శిక్షే. ఏంటి, రికార్డ్ చేశారా? రికార్డే. ఎన్నన్నా డబ్బులేవి? ఒక్క నిమిషం మేడం. పద్దు, వీడేంటే డబ్బుల కోసం లోపలికి వెళ్ళకుండా అట్టెళ్ళాడు? మేడం, రే, నాకొక డౌట్ రా. డబ్బులు ఎవరైనా ఇంట్లో దాచుకుంటారు కానీ నువ్వేంట్రా అక్కడెక్కడో పాతి పెట్టావు? అంటే ఇంట్లో దొంగలు పడతారేమోనని. మరి నువ్వు చేసిందేంట్రా? పోలీసులు అందరూ కలిసి నా మీద దండయాత్ర చేశారా ఏంటి? బంధువుల్లో వస్తున్నారు. పద్మావతి, త్రిపుర. అనవసరంగా డబ్బు తీశాను. మీరు సారీ మేడం, నా పేరు పద్మావతి. అసలేం జరిగిందంటే,
అర్థమైందమ్మా. సీతారామయ్య గారి వృద్ధాశ్రమాలకు ఇన్ఛార్జిగా ఉన్నావంటే నిన్ను నమ్మొచ్చు. ఏరా మేడం వీళ్ళిద్దరూ కావాలని డ్రామాలాడి నన్ను ఇరికించారు మేడం. నిజంగా అది నకిలీ కరెన్సీ కాదు మేడం. రేయ్, నిన్ను అరెస్ట్ చేస్తుంది అవి నకిలీ డబ్బులని కాదురా, డబ్బులు కొట్టేసినందుకు. అరెస్ట్ చేయండి. శభాష్ పద్మావతి, నిజంగా నీ తెలివికి ధైర్యానికి అభినందిస్తున్నాను. నిజానికి నువ్వు యూనిఫామ్ వేసుకోవడం తప్పు. మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, కానీ నేరస్తుల్ని మాకు పట్టించావు చూడు, అందుకు నిన్ను అప్రిషియేట్ చేస్తూ వదిలేస్తున్నాను. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మేడం. కాకపోతే మాకొకడు ఫోన్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వాడి సంగతి కూడా చూస్తా. నమస్తే మేడం. శ్రీనివాస్ అంటే నేనే మేడం. కంగ్రాట్స్. నిన్ను స్టేషన్కి తీసుకెళ్ళబోతున్నాను కదా, అందుకు. నన్ను స్టేషన్కా? ఓహో, నేరస్తుల్ని పట్టించినందుకు సన్మానించడానికా? పర్లేదు మేడం, అయినా నాకు ఈ సన్మానాలు అవార్డులు పడవు మేడం. ఏదో 1,00,000 2,00,000 ప్రైజ్ మనీ ఇస్తే చాలు. ఎప్పుడు ఇలాగే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఇంతకీ నన్ను సన్మానించేది ఎవరు మేడం? అదిగో ఆవిడ. దీన్ని ఆల్రెడీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయింది అనుకుంటే ఇక్కడే ఉంచింది ఏమిటి ఈవిడ? నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చావా? యాక్చువల్గా నేను నీ గురించి ఇన్ఫార్మ్ చేయలేదు పద్మావతి. చాలే నోర్మై. మగాడివి మొగుడివి నువ్వొచ్చి దొంగని ధైర్యంగా పట్టుకోకుండా నీ భార్యకి ఆ బాధ్యత అప్పు చెప్తావా? పద్మావతి ఎంతో ధైర్యంగా వచ్చి ఈ వెధవని రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. ఈ అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకో. అంటే సారీ మేడం, యాక్చువల్గా నేను చెప్పింది మా గురించి కాదు. నా గురించి చెప్పకపోతే ఎస్ఐ గారికి ఏంటి అడ్రస్ ఎందుకు ఇచ్చావు బావా? అది ఇంకా ఎందుకయ్యా నటిస్తావు? మంచి చేయడం చేతకాక మంచి వాళ్లనే నేరస్తులని పోలీసులకు అప్పగించాలని చూసావు. అందుకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఏంటి మేడం? నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. వద్దు మేడం, ప్లీజ్ మేడం, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను మేడం. లేదు, నీకు బుద్ధి రావాలంటే స్టేషన్ ఎలా ఉంటుందో నీకు చూపించాలి. పద. అయ్యో మేడం, ప్లీజ్ నా మొహం చూసి ఆయన వదిలేయండి. సరే ఓకే అమ్మా. వీడి మొహం చూస్తే స్టేషన్లో పెట్టి తాట తీయాలనుంది, కానీ నీ మొహం చూసి వదిలేస్తున్నాను. ఇదిగో, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావో జాగ్రత్త. పదరా. పోరా. ఏమిటి అలా చూస్తున్నావు? అనవసరంగా నిన్ను ఆపాము. ఆ ఎస్ఐకి ఒక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది, అప్పుడైనా నీకు రోగం కుదిరేది అని చూస్తుంది బావా. ఇదిగో, ఇలాంటి మైండ్ వాయిస్లు అవన్నీ నోటితో చెప్పనక్కర్లేదు. వచ్చే దారిలో పిచ్చి పిచ్చి పంచాయతీలేం పెట్టకుండా తిన్నగా ఇంటికి వచ్చేయండి. చూసావే,
ఇంత పొగరు? అబ్బా పద్దు, బావ గురించి నీకు తెలుసు కదా, చివరికి తనదే పై చెయ్యి అనుకుంటాడు. మనం వెళ్దాం పద. శభాష్ పద్మావతి, ఆడపిల్లవైనా ఎంతో ధైర్యంగా ఆ దొంగ వెధవని పట్టుకొని పోయిన సొమ్మును తీసుకొచ్చావు. మావాడు ఉన్నాడు ముద్దపప్పు వెధవ. తిని పడుకోవడం తప్ప కనీసం వాణ్ణి పట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ ప్రయత్నం చేయకపోయినా పర్వాలేదు మావయ్య, కానీ మా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఏమిటి, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడా? నాన్నగారు, నేనివ్వలేదు నాన్నగారు, ఎవరో ఇచ్చారు. ప్లీజే చెప్పొద్దే. అవును మావయ్య, కంప్లైంట్ ఇచ్చింది బావ కాదులేండి, వేరే వాళ్ళిస్తే బావ అని అపార్థం చేసుకున్నాను. వీడు గనక కంప్లైంట్ ఇచ్చుంటే 2 కాళ్ళు చేతులు కట్టేసి చొక్కా ప్యాంటు తీసి ఎండలో నిలబెట్టేవాణ్ణి.